ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు, ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలానే సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయిన కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండి దశమాధిపతి అయిన కుజుడు అలానే మనకి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి అంటే చతుర్థ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందంటే కుజుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలని చెప్పబడింది శాస్త్రంలో. భాగ్యహాని అంటే భాగ్యహాని నిర్భయ అంటారు. అంటే క్రూరం బంధువైరం ధనక్షయం అంటే బంధువులతోటి భాగ్యహాని అంటే ధనపరంగా ఇబ్బందులు కలుగుతుందని, క్రూరం బంధువైరం అంటారు. అంటే క్రూరత్వము, బంధువులతోటి ఎంతో సహనంగా ఉండాలి, బంధువులతోటి మిత్రులతోటి గొడవలు జరిగే సందర్భం అనేది ఎక్కువ ఉంటుంది. ధనక్షయం అంటారు. ధనక్షయం అంటే ఏంటంటే ధనం ఖర్చు కావటం. అంటే మనకు ఆదాయపరంగా వస్తున్నా కూడా ఏదో రకంగా మనం పొదుపు చేయలేక ధనం అనేది నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోగపీడాది సంతాపం అంటారు. అంటే రోగాలతోటి పీడలతోటి కొంత సంతాపం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధన నష్టం, ధనం విషయంలో కొంత పొదుపు చేయాలి.
అలానే విశేషంగా కొంత భయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బంధుమిత్రులతో ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడ, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ఏమి కూడా శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రోగపీడాది సంతాప చతుర్థ స్థానకే కుజే అంటారు. అంటే ఆ 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూములు, గృహాలు, స్థిరాస్తులు, భోగభాగ్యాలకి నష్టం కలగకుండా చూసుకోవాలి. ఏదైతే నేను నెగిటివ్ అనేది చెప్తానో దానికి వీక్షకులందరూ కూడా గమనించాలి. ప్రేక్షకులందరూ కూడా ఆ విషయాల్లో మీరు కట్టుబడి ఉండాలి. రాశి ఫలితం అంటే కేవలం పొగడటమే కాదు, కొంత నష్టం, ప్రపంచంలో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అలాంటి విషయాల్లో ఆ నెలలో జాగ్రత్త ఉండాలని అర్థం. అలానే ఆరోగ్య విషయంలో బంధువులతో విరోధం కలగకుండా చూసుకోవాలి. మనశ్శాంతిగా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ద్రవ్యహాని కలగకుండా ఎవరిని కూడా నమ్మకూడదు. నమ్మితే వాళ్ళకి భయము కలగటం ఒకటి, నమ్మిన వాళ్ళ వల్ల మోసం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే భయముతో పాటు స్థిరాస్తుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. క్రయ విక్రయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చే లావాదేవీల విషయంలో కూడా కొంత అనుకూలించవు. కొన్ని విషయాల్లో కొన్ని పనులు అనేది మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాయిదా పడకుండా, కోర్టు సమస్యలు రాకుండా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా గమనించి మనం ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పే కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, అలాంటి పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల భూముల విషయంలో, అంటే భూములు మనం కొనుగోలు చేయడంలో కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం కానీ, గృహాలు కొనుగోలు చేయడంలో కానీ, స్థిరాస్తులు కొన్ని ఉంటాయి. అంటే స్థిరాస్తుల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎలాంటి మార్పులు అంటే కొడుకు కానీ, కోడలకు కానీ, లేదా అన్నదమ్ములకు రాయటం కానీ, అలానే క్రయ విక్రయాలు అంటే అమ్మటం కొనటం అనేది కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కూడా కొంత మీరు కేర్గా ఉండాలి. అందులో వ్యాపారపరంగా అంటే కుజుడికి సంబంధించినవి ఉంటాయి. కొంచెం మెకానికల్ ఇంజనీరు సామాన్లు, మెకానిక్ సంబంధించిన సామాన్లు కానీ, అలానే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, ల్యాబొరేటరీస్ వాళ్ళు కానీ, అలానే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, అలాంటి డాక్టర్స్ కానీ, రక్షణ శాఖ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కొద్దిగా కోపం ఉద్రిక్తలు తగ్గించుకోవాలి. అధిక కోపాలు రావటం వల్ల కూడా వేరే వాళ్ళకి ఇబ్బందులు కలిగే సూచనలు రాకుండా చూసుకోవడం చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ, భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి? నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి, నాయకంటి గారు, నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం కానీ, ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం అని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు.
ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు, కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి మరి? అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాస్రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి. అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తుండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్ని శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపతాస్రుద్రాభిషేకము, అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపతాస్రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుడీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం అంటే వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలు అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాన్ని, అలానే నెయ్యిని, ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవడానికి మార్గం ఏమిటి అంటే ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళను శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపార అభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కిపట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు, శుక్రుడికి కూడా కుజుడు సమవుతాడు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.